నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రక్. ప్రస్తుతం అంతా పెట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాము. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారందరికీ ఏ విధంగా ఉండిపోతుంది? సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి అంటే, ఇప్పుడు కన్యా రాశి అంటే ఏంటి? ఇది పెండింగ్ కర్మాస్ యొక్క రాశి. అంటే గత జన్మల కర్మలు ఎక్కడైతే పెండింగ్ ఉంటాయో అది తీర్చే రాశి. ఎక్కడైతే ఉంటాయో కాదు, గత జన్మల కర్మలన్నీ కూడా తీర్చేసే రాశి కన్యా రాశి. ఇంకా ఆ రాశిలోనే పుట్టిన మీరు జనరల్గా మీరందరూ ఏం చేయాలి అంటే, కన్యా రాశి కానీ కన్యా లగ్నం కానీ గత జన్మ కర్మలు ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా అని ముందరి వెతుకుని అవి తీర్చేసుకునే ధోరణిలో వెళ్ళాలి. లైఫ్ని ఆ సోల్ఫుల్ పర్పస్లోనే ముందుకు తీసుకెళ్ళాలి. ఎలా తెలుస్తుంది మరి? చూపించుకుంటూ తెలుస్తుంది. అంటే ఒకవేళ కనుక కర్మలు పెండింగ్ లేకపోతే జన్మే ఉండదు కదరమ్మా. మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం కూడా రాదు. సో జన్మ ఎత్తే అవసరం వచ్చింది అంటే కర్మ పెండింగ్ ఉందనే అర్థం. అది చిన్నదో చిట్కదో పెద్దదో చిట్టంతదో ఎంతో కొంత ఉంటుంది. అది తీరిపోయిన తర్వాత జన్మ అయిపోతుంది. అంతేగాని మనిషి ఉండడు ఇది అది అవన్నీ సెకండరీ. జన్మ తీరింది, కర్మశేషం తీరింది. దట్ ఈస్ అ రైట్ స్టేట్మెంట్. కర్మశేషం తీరింది, అజీవిది పెద్దవాళ్ళు అంటారుగా. సింపుల్ అంతే. అప్పుడు బాధ కూడా ఉండదు. ఇది అర్థమైతే నిజమే నిజమే నిజం. అర్థం చేసుకోవడం కష్టమే. శరీరం, స్కిన్, బ్లడ్ చూడండి, స్మార్ట్ కదా అందుకు. సో ఈ పెండింగ్ రాశిలో పుట్టిన మీరు జనరల్గా చాలా క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది మీకు. ఆర్ట్లో కానివ్వండి, గీతలు కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, ఫ్యాషన్ కానివ్వండి, ఎంబ్రాయిడరీ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, క్యాన్వస్ పెయింటింగ్, పాటరీ పెయింటింగ్, ముగ్గులు. అంతేందుకు ముగ్గు కూడా వీళ్ళ చేతితో గీసింది వీళ్ళ కన్యారాశి అని చెప్పేచ్చు. అంత యూనిక్గా ఉంటాయి వీళ్ళ డిజైన్స్ కానీ ఏదైనా కానీ. కన్యారాశి కన్యా లగ్నం చాలా పర్ఫెక్షన్తో ఉంటారు వీళ్ళు. క్రియేటివిటీ వాళ్ళ న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనమాట, వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది అది. సో ఆ క్రియేటివిటీని ఎప్పుడు కూడా కోల్పోకండి. అది నిరంతరం. ఇది ఒక నెలకే కాదు, జన్మాంతరం. స్కిల్స్ ఈ పర్టిక్యులర్ నెలలో ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఆల్రెడీ ఉద్యోగ వ్యాపారాల్లో కనుక ఉంటే, ఉద్యోగ వ్యాపారాల్లో మీకు పనికొచ్చే స్కిల్స్ మీరు నేర్చుకుందాము అని ఎప్పటి నుంచో అనుకుంటూ దాన్ని నిద్రపుచ్చుతుంటే, ఆ బేబీకి జోలపాట మానేసి ఇప్పుడు స్కిల్స్ అనే పాటని బాగా ప్రత్యక్షంగా చూపించి మీరు చక్కగా ఉద్యోగాలకో దేనికో బిజినెస్కో ఏదైతే చేసుకుంటున్నారో అవి చేసుకోండి. ఇబ్బంది ఏం లేదు. ఇంతవరకు బాగుంది. నెక్స్ట్ ఏంటి? కేతు గ్రహ సంచారం మీ రాశిలోనే ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తల నొప్పులు, మెడ నరాల నొప్పులు, కండ నరాల నొప్పులు, మెడ పట్టేయడం, ఒక సైడ్కి పట్టేయడం, ఒక భుజం పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఏమైనా వస్తే ఎప్పుడు కూడా డోంట్ నెగ్లెక్ట్ దెమ్. ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయొద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మెడికల్ సపోర్ట్ తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ చూపించుకోండి. వినాయకుడి ఆరాధన చాలా చాలా మంచిది. పేరెంట్స్ యొక్క హెల్త్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుని చాలా చక్కగా వాళ్ళ సేవలు కానివ్వండి, తల్లి తండ్రి, అత్తగారు మామగారు, పెద్ద అత్తగారు పెద్ద మామగారు, చిన్నత్తగారు చిన్న మామగారు, అందరినీ ఎవరైతే ఉన్నారో అందరినీ ఈ ఫ్రెటర్నిటీ మొత్తాన్ని చాలా చక్కగా జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి చక్కగా చూసుకోండి, సరిపోతుంది. వాళ్ళకి బీపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా మీకు కూడా కన్యారాశి కన్యా లగ్నం బీపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, తల తిరగడం కానివ్వండి, ఒక పక్క తల తిరగడం కానివ్వండి, డైజెస్టివ్ ఇష్యూస్ రావడం కానివ్వండి, ఈ నెలలో జరగడం కాస్త అక్కడక్కడ చూడడం జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటివి అవ్వకుండా ఉండడానికి, డైజెస్టివ్ ఇష్యూస్ రాకూడదంటే ఏం చేయాలి? భోజనం చక్కగా ఆర్చి తూర్చి ఏం తింటున్నాం ఎంత తింటున్నాం చూసుకుని మితంగా తింటే సరిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. టైంకి తినండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తెచ్చుకునేటట్టు వెళ్ళొద్దు, సరిపోతుంది. ఇంకా మిగతాది ఇట్ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్. బీపీ అంటారా, ఎక్కువగా ఆందోళనకి గురవకుండా ట్రై చేయండి. పరిస్థితులు ఉంటూనే ఉంటాయండి, అవి వస్తాయి అవి వెళ్ళిపోతాయి. మధ్యలో ఊగేది మనమే, అవి ఊగవు. పరిస్థితులు ఎప్పుడైనా ఊగడం చూసారా? మనమే ఊగుతాం. సో కాబట్టి ఆ వచ్చి వెళ్ళిపోయేది ఊగుతుందిలేండి, మీరు ఊకండి, అప్పుడు బీపీ రాదు, ప్రాబ్లం లేదు. సో ఆ ఒక్కటి కాస్త పరిగణనలోకి తీసుకుని చేసుకుంటే మంచిది. మీరేం చేస్తారు? మీరు కూడా రావి చెట్టుకి ఎప్పుడు కూడా నీళ్లు పోస్తూ ఉండండి నెలంతా.
చక్కగా ప్రతిరోజు కూడాను, వీలుంటే ప్రతిరోజు లేదా అట్లీస్ట్ ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయాల్లో కానివ్వండి, ఈశ్వర ఆలయాల్లో కానివ్వండి, మీకు రావి చెట్లు ఉంటాయి, రావి చెట్టుకి చక్కగా ప్రదక్షిణం చేసుకుని స్వామివారి చెట్టుకి చక్కగా నీళ్లు పోసేసేయండి. పోసేసి చక్కగా దండం పెట్టుకుని రండి. తర్వాత ఇంకొకటి ఏం చేస్తారంటే, మీరు బుధవారం రోజు వినాయకుడి ఆలయాలు ఎప్పుడైనా దర్శించుకోవడానికి మీకు చక్కగా వీలుగా ఉంటే వినాయకుడి ఆలయాన్ని కూడా చక్కగా ఎప్పుడు కూడా బుధవారం దర్శించుకోండి, సరిపోతుంది. చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అన్నప్పటికీ మన చేతిలోనే ఉందన్నారు, అది కూడా అంతే కదా. ఇప్పుడు మనం ఎక్సైట్ అవుదాము అనుకుంటే అవును, దానికి ఒక ఫ్యాషనబుల్ 2 అక్షరాలు అబిపి అని వస్తాయి. లేదు ఎక్సైట్ అవ్వద్దు, అదే వర్డ్ ఉంటుందిలే అనుకుంటే ఆ ఫ్యాషన్ కాస్త మిస్ ఫ్యాషన్ అయిపోతుంది. అంతేగా మరి. దాన్ని సపోర్టెడ్ గా పైగా రెమెడీస్ కూడా చెప్పారు. వెరీ నైస్. థ్యాంక్ యూ.